భారత్ పాకిస్తాన్ యుద్ధానికి తాత్కాలిక విరామం ఏర్పడింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. రెండు దేశాల డీజీఎంఓల చర్చల్లో కాల్పుల విరమణకు అంగీకరించినట్టు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. రైట్, ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి కాళిదాసు రిటైర్ స్క్వాడ్రన్ లీడర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, భారత్ పాకిస్తాన్ కి తాత్కాలిక విరామం ఏర్పడింది అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ పాత్ర పోషించడం వల్లనే మనకు బ్రేక్ పడింది అనుకోవచ్చు అంటారా? దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా అమెరికా ఉపాధ్యక్షుడు ప్లస్ వాళ్ళ అధ్యక్షుడు ఇంటర్ఫియర్ అయినందువల్లే మనం కూడా టెంపరీగా అంగీకరించాము. ఎందుకంటే మన ప్రధాన ఉద్దేశం ఉగ్రవాదం, అంతేగాని పాకిస్తాన్ దేశాన్ని మీద నాశనం చేయటమో వాళ్ళ ప్రజల్ని ఇబ్బంది పెట్టడమో కాదు. సో ఉగ్రవాదము దాని మీద ఖచ్చితమైనటువంటి మనకి నమ్మకము ఒప్పందము ఖచ్చితంగా కుదరాలి రాబోయే 2 రోజుల్లో. అందుకని అమెరికా ద్వారా పాకిస్తాన్కి ఒక అవకాశం ఇస్తున్నాం. ఎలా అయితే కృష్ణుడు శిశుపాలుడికి 100 తప్పులకు అవకాశం ఇచ్చాడో మనం కూడా ఇస్తున్నాం ఒకటి. అది ఖచ్చితంగా కండిషన్ బేస్డ్ ఉండి తీరాలి. వాళ్ళ దేశంలో ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు ఇక ముందు జరగకూడదు. ఉన్న ఉగ్రవాద స్థావరాలన్నీ నిర్మూలం కావాలి. ఆ ఉగ్రవాద సంఘాలకి సంస్థలకి ఇన్నాళ్ళు మారణహోమం సృష్టించినటువంటి వాళ్ళ నాయకులు ఎవరైతే అగ్రనాయకత్వాలు ఉన్నాయో వాళ్ళందరినీ మనకి ఒప్పగించాలన్న కండిషను మనం 100% పెట్టాలి. లేకపోతే తగిన యాక్షన్ మనం మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు. కాళిదాస్ గారు చెప్పండి, ఇప్పుడు కాల్పుల విరమణ అంటే ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది అనుకోవచ్చు అంటారా? 5 నుంచి అని ప్రకటించారమ్మా. ఖచ్చితంగా ఈ రోజు 5 నుంచి ఎల్లుండి 5 వరకు 48 గంటలు మనము ఒక బుల్లెట్ పేల్చాము, వాళ్ళు ఒక బుల్లెట్ పేల్చారు. ఆకాశం నుంచి ద్వారా వాళ్ళ డ్రోన్స్ రావు, మన డ్రోన్స్ రావు. నేవీ ద్వారా సముద్రంలో కూడా ఎటువంటి మూమెంట్స్ ఉండవు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఆగిపోతారు 2 రోజుల వరకు. ఇంకా చర్చలు ఎక్కడ మొదలవుతాయి, ఏ వేదిక మొదలవుతాయి, అందులో కండిషన్స్ ఏమొస్తాయి, ఇవన్నీ మెల్లమెల్లగా బయటకు వస్తాయి. కాళిదాస్ గారు, ఇప్పుడు కాల్పుల విరమణకు పాకిస్తాన్ కట్టుబడి ఉండే అవకాశం ఉందంటారా? వ్యక్తిగతంగా అయితే వాళ్ళు ప్రస్తుతము డిసడ్వాంటేజ్ పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ కుదేలైపోయింది మన దెబ్బకి. అలాగే వాళ్ళు అటెంప్ట్ చేసినవన్నీ మన ఎయిర్ డిఫెన్స్ ద్వారా నాశనం అయిపోయినాయి. వాళ్ళు వెనకంజలో ఉన్నారు. ఎక్కువ రోజులు యుద్ధం చేయలేరు. మన నాయకత్వము, మన మిలిటరీ చాలా పట్టుదలతో ఉన్నాయి. మన శక్తియుక్తులు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎక్కువ రోజులు కొనసాగితే వాళ్ళు నాశనం అయిపోతారని తెలుసు. వాళ్ళు ఏ మేరకు ఒప్పుకొని ఎంతవరకు నిజాయితీగా నిలబడతారన్నది పెద్ద ప్రశ్నార్థకం. వ్యక్తిగతంగా నన్నైతే వాళ్ళ పందా మార్చుకోరు. కేవలము అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అన్న సంధానం మాత్రమే వాళ్ళు ఉంటారు. ఈ రోజున వాళ్ళు డిసడ్వాంటేజ్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అమెరికా చెప్పినటువంటి నోరు మూసుకొని ఒప్పుకున్నట్టున్నారు. కానీ ఈ పట్టు ఎట్టి పరిస్థితుల్లో బిగించకుండా వాళ్ళు మళ్ళా ఉగ్రవాద కార్యకలాపాలు మొదలు పెట్టకుండా పరిపూర్ణంగా నాశనం చేసే దిశగా భారత ప్రభుత్వము, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక కార్య ప్రణాళిక రచించి పాకిస్తాన్ చేత మెడలు వంచి సంతకం పెట్టించాలి. కాళిదాస్ గారు, ఇప్పుడు చూసుకుంటే కాల్పుల విరమణ ఉన్న పాకిస్తాన్ గతంలో దాన్ని ఉల్లంఘించింది. మరి ఒకవేళ ఈసారి కూడా అలా ఉల్లంఘిస్తే మన పరిస్థితి ఏంటంటారు? అదే దాని తగ్గట్టు కండిషన్స్ రాసుకోవాలి. రేపు ఎల్లుండి ఎటువంటి మెథడాలజీ ఉండాలి, ఎటువంటి ప్రణాళిక ఉండాలి. పాకిస్తాన్ కి భవిష్యత్తులో దీన్ని ఉల్లంఘిస్తే ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది. ఉగ్రవాదం అంటేనే మేము యుద్ధం కింద ట్రీట్ చేస్తామని. వాళ్ళు డైలాగులు కొట్టారు కదా, నువ్వు ఇండస్ నీళ్లు ఆపితే అది యుద్ధం కింద మేము ట్రీట్ చేస్తామంటే దానికి తగిన జవాబు మనం ఇచ్చాం. మీరు ఉగ్రవాద కార్యకలాపాలు మా దేశంలో ఎక్కడైనా గనక చేస్తే అది యుద్ధం కింద మేము ట్రీట్ చేస్తాం. ఆ తర్వాత ప్రతిస్పందిస్తాం. మన శక్తియుక్తులు ఇవాళ ఈ 2-3 రోజులు 4 రోజులకే కాదు కదా, ఇంకో రాబోయే 100 ఏళ్లకు కూడా మన మిలిటరీ స్ట్రెంత్ అలాగే ఉంటుంది. అది ఎప్పుడూ మన చేతుల్లో ఉంటుంది. దాన్ని ఉపయోగించి పాకిస్తాన్ కి ఎంత బుద్ధి చెప్పాలో అంత బుద్ధి చెప్తాము. సరే, అగ్రరాజ్యాలు ఒక మాట చెప్పాయి కాబట్టి, ఒక పెద్దన్న పాత్రలో ట్రంప్ ఇనిషియేటివ్ తీసుకున్నాడు కాబట్టి మనం ఒప్పుకున్నాము. అది కాకుండా 2 అణు దేశాలు కూడా కాబట్టి పరిస్థితి చేయి దాటకూడదు. సో ఎప్పటికైనా సరే మంచి మార్గం ద్వారా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని మన జోలికి రాకపోతే చాలు. అది చాలా ముఖ్యము. అంతేగాని ఆ దేశాన్ని నాశనం చేయాలని కాదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు బుద్ధి మార్చుకొని పందా మార్చుకుంటారు అని చెప్పి నేనైతే ఎక్కువ వ్యక్తిగతంగా విశ్వసించాను నేను. ఓకే, రైట్. థ్యాంక్ యూ కాళిదాస్ గారు. జై హింద్.